గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైపూర్. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసరికి మన ట్రిప్లో డే 3. ఫస్ట్ రౌండ్కి అయితే ఇడ్లీ, పోహా, పూరి, పరాఠా, ఇది కొబ్బరి చట్నీ, పచ్చడి. రౌండ్ నెంబర్ 2కి వచ్చేసినాం. సో ముచ్చటగా 3వ రౌండ్ అండి. మన సౌత్ ఇండియన్ ఆనియన్ దోశ, దీంతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తాం. సో హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. మన ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్ అమీర్పూర్. సో నిన్న వచ్చిన రూట్కి అయితే మళ్ళీ అదే రూట్కి వస్తాను. సేమ్ మన కోటిలో ఉంటాయి కదా షాప్స్, కోటిలో పోతే ఇక్కడ మన చార్మినార్ ఏరియాలో ఉంటాయి కదా షాప్స్, సేమ్ అలానే ఉన్నాయి మొత్తం షాప్స్ అన్నీ అటు ఇటు రోడ్కి. సో మార్నింగ్ అవడం వల్ల ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నట్టుంది. బేసికల్గా అయితే నేను నిన్న మార్నింగ్ మనం వచ్చే టైంకి అయితే 11 అట్లయింది. ఆఫ్టర్నూన్ నుంచి ట్రాఫిక్ పీక్గానే ఉంది ట్రాఫిక్ అయితే. నిన్న మార్నింగ్ కూడా బాగానే ఉంది. మేబీ సండే అవ్వడం వల్ల అయి ఉండొచ్చు. ఈరోజు అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువే అనిపిస్తుంది. ఫ్యూయల్ అర్థం కావట్లేదు. ఇది సి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఎంటీ పడితే ఎట్లా? సూపర్ ఉంది అబ్బాయి రోడ్డు. ఇప్పుడు మన సేమ్ గోల్కొండ ఫోర్ట్కి వెళ్తుంటే ఉంటుంది కదా రోడ్డు పక్కన, ఇక్కడ ఇవాళ అది సేమ్ అలానే ఉంది. ఏనుగు. సో ఈ ఏనుగు ఎక్కబోతున్నాం కాసేపట్లో మనం. జల్మహల్, ఇదే జల్మహల్. వచ్చేటప్పుడు చూద్దాం. సో అదే జల్మహల్ అండి ఇప్పుడు మనం చూసింది. సో ప్రాబబ్లీ మనకు వచ్చేటప్పుడు టైం కుదిరితే ఇక్కడ ఆపుదాం. ఇంకో వంట వస్తుంది. ఈ వంట మీద కూడా మనం రైడ్ చేయబోతున్నాం, క్యామెల్ మీద కూడా. సో ఇక్కడ ఇంకా కామన్ లేండి ఈ క్యామెల్స్, ఈ ఏనుగులు ఇక్కడ ఈ ఏరియాలో. చిన్న బ్యాడ్ లక్ ఏమైందంటే మిర్రర్ బ్రేక్ అయింది. రెడ్కి తెచ్చుకున్న బండి, కొత్త బండి. ఏం చేస్తాను, టైం బ్యాడ్ అడ్జస్ట్ చేస్తా, జస్ట్ నా చెయ్యి తగిలే బ్రేక్ అయిపోయింది. సో ఇదంతా ఘాట్ రోడ్ లాగా ఉంది. మన తిరుపతి శ్రీశైలం కొండ ఎక్కుతాం కదా అలా. అబ్బా ఏమన్నా ఉన్నారు ఎంట్రన్స్ ఫోర్ట్లోకి. ఓహో, అమీర్పూర్లోకి ఇదే దారి. అబ్బా ఎంత చల్లగా ఉంది క్లైమేట్. తీయాల్సిందే 360 కెమెరా. ఇక్కడ క్యామిల్ రైడు ఇక్కడ కన్నా ఎక్కువ ఇక్కడ ఉంటాయి. శాండ్ డ్యూన్స్లో ఎక్కువ చేస్తారు క్యామిల్ రైడ్లు. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ ఉంటుంది, అదిగో హాతీ. సూపర్ అబ్బా, వ్యూ అదిరిపోయింది. ఎక్కడే టైం వేస్ట్ చేసేసి ఇబ్బంది అయిపోయింది. వెళ్ళొచ్చి ఆగాలి ఇక్కడ. డ్రోన్ ఫ్లై చేయడానికి స్కోప్ ఉందా? ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయడానికి స్కోప్ ఉంటుందో ఉండదో, ఐఎమ్ నాట్ షూర్.
సో ఫోర్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఫోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ రైడ్కి దారి. ఇక్కడి నుంచి వెళ్ళేసి ఆ బ్యాక్ సైడ్ వాల్ పక్కన ఉంటుంది ఎలిఫెంట్స్. సో అక్కడికి వెళ్ళాలి. సో తిని వచ్చేసరికి మా గైడ్ అండి. సో చాలా మంచి అతను, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు అన్నీ. ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి, రాజస్థాన్ గవర్నమెంట్వి. ఎలిఫెంట్ రైడ్ వచ్చేసరికి 1100 అండి, 2 పర్సన్స్ కలవడు. అది వచ్చేసరికి టికెట్ కౌంటర్. సో టు బీ హానెస్ట్గా చెప్పాలంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు అనిపించిందండి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాము పాపం వేణుకి అని చెప్పేసి. కానీ ఏంటంటే అక్కడ రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళే అక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం ఇదంతా పెడుతున్నారు. సో మనం కాకుండా వేరే వాళ్ళైనా వెళ్తారు ఇలాగా. సో వేరే ఆప్షన్ అయితే లేదు ఇక్కడ. Vale. हाँ पकड़िए मैं पकड़ी पैलेस के लिए पकड़ी दे रही है पैलेस के लिए ले आओ. ఇప్పుడు దాకా మనం బండ్ల మీద తిరిగాము, కారులో తిరిగాము, ఫ్లైట్లో, అన్నిట్లో, ట్రైన్లో, అన్నిట్లో తిరిగారు. ఫస్ట్ ఎలిఫెంట్ రైడ్. ఇక్కడ నుంచి అయితే వ్యూ తిరిగిపోయిందండి. కార్లు కూడా వస్తున్నాయి, కార్లు రావట్లేదన్నారు, ఆడబెట్టమన్నారు, మరి ఏమో. సో ఆల్మోస్ట్ వచ్చేసాం, కింద వస్తాం ఎలిఫెంట్స్. ఇదండి ఫోర్ట్ ఎంట్రన్స్. వచ్చేసాం పాపం మన వేణు గారు కష్టపడి తీసుకొచ్చారు ఇక్కడ దాకా. మధ్యలో జరికలు ఇచ్చారు కానీ మంచిగా తెచ్చారు. ఇదంతా వచ్చేసరికి ఫోర్ట్ లోపలండి. చాలా హిస్టారికల్ ప్లేస్. జోధా అక్బర్, బాజీరావు మస్తానే, మన తారక్ అన్న తీసిన శక్తి మూవీ కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. ఈ టెంపుల్ వచ్చేసరికి రాయల్ ప్యాలెస్ వాళ్ళ అండర్లో ఉంటుందండి. లోపల విచిత్రం ఏంటంటే వైన్ తీర్థం కూడా దొరుకుతుందంట. మాకు వెళ్ళడానికి కుదరలేదు, సో గైడ్ చెప్పారు.
ఇదంతా ఫోర్ట్లో లోపలికి వచ్చిన తర్వాత అండి, ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు గమనించారో లేదో, నేను ఇందాక చెప్పాను కదా తారకన్నా శక్తి మూవీ షూటింగ్ అని, ఇక్కడే చేశారు ఫస్ట్ సాంగ్. Amer city was old capital of Rajasthan. About 1000 years before, Maharaja Amrish was ruler. He was belonged to Meena caste. Meena caste is a one part of Hindu caste. You know, Hindus are divided so many castes. So Amrish Maharaja was built that city, so this is called Amer. Then 11th century, Rajput was came here and they was captured this area. So sir, 11th to 16th century, royal family was living downside. I will show you later, old palace is there. సో లోపలికైతే వచ్చేసాము మన ప్యాలెస్ లోపలికి. అది నా బ్యాక్ సైడ్ మొత్తం మెయిన్ ఎంట్రన్స్, అదంతా కింద అంటే ఏనుగులు వచ్చారు అక్కడ అనమాట ఆ ప్లేస్ మొత్తం. We are all painting, these are natural color. You know, Maharaja time no have a chemicals color. Only use natural color. But లీవ్ లైఫ్ కింగ్ సైజ్ అనే మాట వినే ఉండి ఉంటారు. అసలు వాళ్ళు అప్పట్లోనే ఎంత లగ్జరీస్ లైఫ్ అనుభవించారంటే మీరు చూస్తే మీరే షాక్ అయిపోతారు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క బెడ్రూమ్ అండి. ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో. ఇదంతా వచ్చేసరికి శ్రీ మహారాజా జయసింగ్ గారి ప్యాలెస్. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క బెడ్రూమ్ ఉంటుంది. ఇది వింటర్ సీజన్కి అనమాట. ఈ పైన ఏంటంటే మొత్తం గ్లాస్. ఇవి యాక్చువల్గా ఏంటంటే బెల్జియం నుంచి తెప్పించారు. actually morning time sunrise, so room was with the colorful, and night time Maharaja was used to paint, so room was also with the colorful. సో అది Now the sun is stopped. ఇటలీ నుంచి తెప్పించారంట. లోపల గ్లాస్ Time you can see more color light. మార్నింగ్ టైం ఏంటంటే సన్ రైజ్కి ఎక్కువ కలర్స్ వస్తాయంట, ఈవినింగ్కి వచ్చేళ్ళకి ఇంకో డిఫరెంట్ షేడ్స్ వస్తాయంట. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ మామూలుగా లేదు, టాప్ నుంచి. ఆ కింద లొకేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు బాజీరావ్ మస్తానీ అండ్ జోధా అక్బర్ మూవీస్ అక్కడే షూట్ చేశారండి. ఇది వచ్చేసరికి సమ్మర్ సీజన్ బెడ్రూమ్ అండి. సో ఎదురుగా ఉన్న లేక్ వ్యూని, గార్డెన్ వ్యూని ఆస్వాదిస్తూ అక్కడికి వచ్చి చిల్ అయ్యేవారు మన మహారాజా గారు, వారి భార్యలు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆర్కిటెక్చర్ అంతా పైన పల్లకి షేప్లో ఉంటుంది. Get the go. You can see that movie. Same story. కనిపించేది వచ్చేసరికి జయగఢ్ ఫోర్ట్ ఉంది. ఈ కనిపించేదంతా వచ్చేసరికి ఓల్డ్ సిటీ అండి. అక్కడ పెద్ద పెద్ద బండిలు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసరికి అప్పట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళండి. యాక్చువల్గా ఇవి ఒరిజినల్ కాదు, జోధా అక్బర్ మూవీ కోసం ఇవి పెట్టారు. సో మూవీ అయిపోయిన తర్వాత వీళ్ళు అలానే ఉంచేశారు. సో ఆ లాస్ట్ రూమ్లో ఉన్నదైతే ఒరిజినల్ పాత పెయింటింగే. సో ఈ 2 రూమ్స్లో ఉన్నవి ఏంటంటే రీసెంట్గా చేసిన పెయింటింగ్స్. సో రాజుగారి ఇక్కడే డైనింగ్ హాల్.
ఇది వచ్చేసరికి మహారాజా గారి సమ్మర్ బెడ్రూమ్ అండి. సో అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేకపోయినా దీని వెనుకున్న కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీ మామూలుగా ఉండదు. సో పైన ట్యాంక్స్ నుంచి వాటర్ అనేది ఫ్లో అయ్యి ఆ వాల్కంతా అక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అక్కడంతా అబ్జర్వ్ అయిన వాటర్ రిమైనింగ్ వాటర్ అంతా అలా ఫ్లో అయ్యి బయటకు వచ్చేసి ఈ వాటర్ ఫౌంటైన్లో కలుస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ రీసైకిల్ చేశారు. సో ఇది వచ్చేసరికి మహారాజా గారిది సెకండ్ బెడ్రూమ్. సో అవతల మనకి మహారాజా గారిది సమ్మర్ రూమ్ ఉంది. అంత అటు సైడ్ ముందు ఫస్ట్ క్వీన్ది రూము. సో ఇది ఆర్కిటెక్చర్ అదే సేమ్ ఆర్కిటెక్చర్ ఇక్కడ గార్డెన్ మ్యాన్ కూడా ఉంటుంది. సో కాకపోతే బాగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఆయనకి ఇద్దరు అన్నమాట. ఒక ఆవిడ ఇటు ఉంటుంది, ఒక ఆవిడ ఇటు ఉంటుంది. ప్రతి సీజన్కి ఏంటంటే 3 రూములు కట్టించుకుంటాం. It's a wall made of lime plaster. Okay. So summer time make the cold and winter time make the warm. ఓకే. సో ఇందాక మనం మహారాజా జయసింగర్ ప్యాలెస్ చూసినాం కదా. ఇప్పుడు మహారాజా మాన్సింగర్ ప్యాలెస్. ఆయన ఇంకా తోపు 12 మంది బైరాలంట. అది మెయిన్ మాన్సింగర్. సో దాని నుంచి కనెక్టివిటీ 12 రూమ్స్కి. సో ఆయన 12 వైఫ్స్ ఎవరు ఉన్నారు మొత్తానికి సీక్రెట్గా బ్యాక్ సైడ్ నుంచి కనెక్టివిటీస్ ఉన్నాయంట. సో అట్లా ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మహానుభావుడు. ఓపెన్ ఏరియా. సో వాళ్ళ 12 మంది భార్యలు రాజుగారు కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు వాళ్ళ సంసార సాగరాన్ని ఎలా నడపాలని చెప్పేసి అనమాట. వచ్చేసరికి పక్క రూమ్స్ అనమాట. అంటే ఐ మీన్ మిగతా 12 మంది భార్యలు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి. She was very beautiful lady. ఓకే. It's a 14 number Maharaja Karnal Bhavani Singh 2011 he was died. So now I have a son. Only have a one daughter Diya Kumari. Okay. She is MP belong to BJP party. Okay. So daughter have a son now is a king. It's a name Padamnath Singh. Only 22 years old Jaipur king. So now that family live in the city palace. ఓకే. ఓకే. సో వీళ్ళండి ప్రజెంట్ ఈయన కింగ్ గారు. ఆయన ప్రజెంట్ ఇప్పుడు సిటీ ప్యాలెస్లో ఉంటున్నారు. ఆమె క్వీన్. సో లాస్ట్ క్వీన్ ఏమంట, లాస్ట్ క్వీన్ ఆఫ్ జైపూర్. సో ఇది వచ్చేసరికి టన్నెల్ అండి. ఇది ఇక్కడి నుంచి జయగఢ్ ఫోర్ట్కి కనెక్టివిటీ ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది. టూరిస్టర్స్ ఏంటంటే ఒక 200 మీటర్స్ దాకా వెళ్ళడానికి అలో ఉంటుంది. బట్ కానీ ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి అది కూడా క్లోజ్ ఉంది. సో అప్పట్లో ఏంటంటే శత్రువులు ఏమైనా అటాక్ చేసినప్పుడు తప్పించుకోవడం కోసం ఇవే యూజ్ చేసేవాళ్ళు. వెళ్ళేటప్పుడు ఎలిఫెంట్ రైడ్ చేసాం కదా. సో ఇప్పుడైతే స్టెప్స్ నుంచి కిందకి దిగుతున్నామండి. ఇక్కడ నుంచి గట్టిగా 200 మీటర్స్ కూడా ఉండదు కిందకి దిగడానికి. సో వెళ్ళేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కోసం అలా ఎలిఫెంట్ రైడ్ చేసాము. సో ఫోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందండి. అదే జీప్ రైడ్. పర్ పర్సన్కి 300 ఏమో ఛార్జ్ చేస్తారు. కానీ అది నాకైతే వేస్ట్ అనిపించింది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మీరు ఎలిఫెంట్ రైడ్ చేయండి, 1100 అవుతుంది. వచ్చేటప్పుడు బై వాక్ వచ్చేయండి. ఇది బెస్ట్ ఆప్షన్.